ఊరికూరికే ఇరిటేట్ అయిపోవడము, కోపం అయిపోవడము. సో, ఏమైతదంటే ఈ రిసర్చ్ ప్రకారం టూ మచ్ ఆఫ్ స్క్రోలింగ్ విల్ మేక్ యూ ఫీల్ ఇరిటబుల్ అంట. కంటిన్యూయస్‌గా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఇట్ హాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్. పెద్దలకే అవుతది. అప్పుడప్పుడు ఇరిటేట్ అయిపోతారు. సో, పిల్లల్లో ఇరిటబిలిటీ రావడం, కోపం రావడం, ఫోన్ లాగేసుకుంటే ఇంకా ఎక్కువ చేసేయడము, టెంపర్ ఇష్యూస్ రావడము. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అవుతున్నాయి. బిహేవియరల్ ఇష్యూస్ పిల్లల్లో టెంపర్ టాంట్రమ్స్ చేయడము, లేకపోతే కింద పడి ఏడవడము, కాళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ ఇంతకుముందు కూడా నార్మలే. బట్ ఈ స్క్రీన్స్ అడిక్షన్ వచ్చినప్పటి నుంచి ఇవి ఇంకా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. చాలా వింత చాలా వింతగా చాలా చేస్తూ పెరిగిపోయాయి. ఉంటారు చాలా సార్. చాలా చాలా పెరిగిపోయాయి. అండ్ టు ఏ పాయింట్ వేర్ వాళ్ళు డిపెండెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడికైనా బయటికెళ్ళాలి పిల్లలతో అంటే ఐప్యాడ్ లేనిదే వెళ్ళట్లే. అవును. వాడు ఐప్యాడ్ లేకుండా సైలెంట్‌గా ఉంటాడు. మమ్మల్ని సోషలైజ్ చేయనీయడు. మమ్మల్ని ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేయనీయడు అని చెప్పి. సో, ఎప్పుడైతే పేరెంట్స్‌కి ఈ పని చేయాల్సొస్తుందో, అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఆన్ దేర్ పేరెంటింగ్. దట్ వాళ్ళకి ఆ ఐప్యాడ్ లేకపోతే వాళ్ళ పిల్లల్ని మేనేజ్ చేయలేకపోతున్నారు అనే ఫ్యాక్టర్ వాళ్ళకి ఇట్ షుడ్ హిట్ దెమ్ రియల్లీ హార్డ్ దట్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ అని.